అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు 6 పథకాలు పెట్టారు. 6 పథకాలు పెట్టింది. జగనన్న అమ్మఒడి పథకం పెడితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అమ్మఒడి పథకాన్ని తీసి అమ్మకు వందనం అని పెట్టారు. అమ్మకు వందనం అని పెట్టి పంగనామాలు తీశాడు చంద్రబాబు నాయుడు గారు. రైతులకు పంగనామాలు తీశావు. ఎవరికి నువ్వు చేసినావు చంద్రబాబు నాయుడు గారు? ఒక సీఎంగా ఉండి ఏం చేశావు? కూటమి ప్రభుత్వం అనేసి పవన్ కళ్యాణ్ కూడా వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమీ మాట్లాడలే, నోరే విప్పల. దత్తపుత్రుడు కదా, ఎలా నోరు ఇప్పుతారు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పలేరు. అమ్మకు వందనమని రోడ్లలో పడి ఏడుస్తూ ఉంటారు. ఓటు వేసిన పాపానికి మేము ఏమైపోయినాము? చంద్రబాబు నాయుడు గారు ఇన్ని అబద్ధాలు చెప్తాడని మేము అనుకోలేదు. ఏదో తప్పై ఓటు వేసినాము. జగనన్నకు వేసిన ఓట్లు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా పోయినాయి అని అడుగుతూ ఉన్నారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు అమ్మకు వందనం అని చెప్పేసి వాళ్ళకు పంగనామాలు తీస్తే వాళ్ళు పేద ప్రజలంతా ఈరోజు రోడ్డున పడినారే, ఎంత బాధ లెగుస్తుంది. అదేనా మీ ప్రభుత్వం చేసేది? పెట్టిందే 6 పథకాలు పెట్టి 6 పథకాలలో ఒక పథకం కూడా నెరవేర్చకుండా ఉంటే అమ్మఒడి అనేసి జగనన్న చేసినప్పుడు ఎలా ఉన్నింది? ఆ ప్రభుత్వం ఎలా ఉన్నింది? సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అమ్మకు వందనం అని పెట్టి అందరినీ రోడ్లేకి తీసుకొని వచ్చి పంగనామాలు తీశారు. పిల్లలు హాస్టల్లో ఉంటా అన్నారు. చదువుకున్న పిల్లలు హాస్టల్లో ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క భోజనం పెడతా వచ్చినాడు. ఒకరోజు కిచడి, ఒకరోజు సాంబార్ అన్నము, ఒకరోజు చికెన్ ఇట్లాగా అన్నీ పెడతా వచ్చినాడు జగనన్న హాస్టల్లో ఉండే వాళ్లకు. ఈరోజు వాళ్ళు అది ఏమీ హాస్టల్లో కూడా లేదు. ఇంట్లో నుంచి పేద ప్రజలు పొద్దున్నే పచ్చడి మెతుకులు ఎత్తుకొని పోతూ ఉంటారు క్యారియర్ బాక్సుల్లో. పాపం ఎంత బాధ లెగుస్తుంది. ఆ పేద ప్రజలు ఎంత అల్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మీకు న్యాయమేనా? ఈ కూటమి ప్రభుత్వానికి న్యాయమేనా అడుగుతున్నాను. ఇలా న్యాయం చేయొచ్చునా? మీరు న్యాయంగా మాట్లాడాలా, కానీ అబద్ధాల హామీలు ఇచ్చి గెలవడం ఇది మీకు ఇదేనా? సమంజసమేనా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని అబద్ధాల హామీలు ఇచ్చి ప్రజల దగ్గర ఓట్లు వేయించుకొని ప్రజలను సంకనాకిచ్చేసినారే? ఇదేనా మీ ప్రభుత్వము? ఇదేనా మీ కూటమి ప్రభుత్వము? పవన్ కళ్యాణ్ ఏమైపోయినారా అని అడుగుతున్నాను ఈరోజు. డిప్యూటీ సీఎం కదా పవన్ కళ్యాణ్ గారు. 6 హామీలు ఇచ్చాం మనము, ఆ హామీల్లో చేయాలి కదా అనేసి ఏమన్నా మీరు పవన్ కళ్యాణ్ గారు నోరిప్పి మాట్లాడుతూ ఉండారా? నోరిప్పి మాట్లాడడమే లేదు. ఎందువల్ల మీరు నోరిప్పి మాట్లాడడం లేదు? దత్తపుత్రుడు అయిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా భజన ఆడేవాళ్ళు మీరు. ఇదేనా మీ ప్రభుత్వము? మీ ప్రభుత్వంలో ఉండి ఏమి సాధించారు ప్రజలకు అని మేము అడుగుతున్నాం. ప్రజలుగా ఉండి మేము అడుగుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉంటారు? ఇంతకుముందు జగనన్న ఎమ్మెల్యేలంతా కార్యకర్తలకు కానీ అందరికీ బాగా చేస్తూ ఉన్నారు. మీ ఎమ్మెల్యేలు ఏమైపోయినారు? గెలిచిన ఎమ్మెల్యేలు ఏమైపోయినారు? ఒక ఎమ్మెల్యే అన్న ఏమైనా చేస్తున్నారా? దాచుకుంటున్నారు తప్ప ఏమీ చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వము ఇంకా రాదు. ఎందుకంటే అమ్మకు వందనం లేదు, రైతులకు లేదు. మద్యపానం అయితే ఏరులై పారుతూ ఉంది. అప్పుడు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మద్యపానం ఎక్కువైపోయింది అని. మీకంటే ఎక్కువైపోలే. మద్యపానం చూస్తే వీధికి 10 ఉన్నాయి. ఎక్కువ పాడుకున్నారు టెండర్లు. ఇసుక దోపిడీ ఎక్కువైపోయింది. దోచుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేలు. ఒక్క ఎమ్మెల్యే కానీ ఏమైనా ప్రజలకు సేవ చేశారా? ఈ రాష్ట్ర ప్రభుత్వమును అడుగుతున్నాము. ప్రజలకు ఏమి సేవ చేశారు? ఏమి సాధించారు? కార్యకర్తలు కూడా పట్టించుకోవడం లేదు మీ ప్రభుత్వం. చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు. ఏం చంద్రబాబు నాయుడు గారు ఇలా అయ్యారు?
ఎస్సీ ఎస్టీని అనగదొక్కినారు, బీసీలను అనగదొక్కినారు. అందరినీ అనగదొక్కేసే పని తప్ప మీకు ఏమీ లేదు. ఒక రెడ్ బుక్ ఒకటి పెట్టుకున్నారు. రెడ్ బుక్ ఎందుకండి? రెడ్ బుక్ మంచి చేస్తేనే, మంచి చేయలేకపోయినారు. రెడ్ బుక్ ఎందుకు? అరెస్టు చేయడానికి రెడ్ బుక్కా? మీకు అవసరమా? ఒక్క పథకాన్ని నెరవేర్చారా మీరు అని అడుగుతున్నాము. అమ్మకు వందనం లేదు, ఇంధనం అన్నట్టు నాన్నకు ఇంధనం అన్నట్టు ఉంది. ఈరోజు పేద ప్రజలు నోట్లు కొట్టద్దండి చంద్రబాబు నాయుడు గారు. ఇదే మేము అడగడం. మీకు చేతులెత్తి దండం పెడతాను చంద్రబాబు నాయుడు గారు. పేద ప్రజలను అండగా ఉండాలి తప్ప పేద ప్రజలు నోరు కొట్టద్దండి. ఈ కూటమి ప్రభుత్వం 2027లో ఖచ్చితంగా ఓడిపోతుంది. జగనన్న ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ప్రతి ప్రజలు ఒకటే అంటూ ఉంటారు, ఇంకా వేయం చంద్రబాబు నాయుడు గారికి, మేము చూసేసాం చంద్రబాబు నాయుడు గారిని, ఇంకా లేదు కూటమి ప్రభుత్వం ఇంకా రాదు, అనగదొక్కేస్తాం అనేసి అంటాను. ఒక్కసారి జగనన్న ప్రభుత్వంలో ఎలా ఉన్నిందో ఒక్కసారి మీరు గుర్తుకు చేసుకోండి. జగనన్న దగ్గర ఇప్పుడు పులివెందల్లో చూడుకోండి, పెళ్ళిళ్ళ కంటే ఎక్కువగా జనం జగనన్నను చూసేదానికి ఎలా వస్తూ ఉంటారు. అన్నా మాకు ఏమీ చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం, అన్నా మోసం చేసిందన్నా, మీకు ద్రోహం చేసినామన్నా అంటూ ఉంటారు. కూటమి ప్రభుత్వం ద్రోహం చేసేసిందన్నా, ఈసారి మీకే ఓట్లు వేస్తామన్నా, మాకు ఏదన్నా చేయండి జగనన్న, పేద ప్రజలకు ఏదన్నా చేయండి జగనన్న అని వేడుకుంటూ ఉంటారు. విద్యార్థులు గోడు చూడిపోండి అక్కడ పోయి. ఏమి స్కాలర్షిప్లు రాలేదు, ఏమి రాలేదని బీటెక్ విద్యార్థులు రోడ్డున పడినారు. ఇదేనా మీ ప్రభుత్వం? ఇదేనా మీ కూటమి ప్రభుత్వం? ఏమి చేశారో చెప్పండి. ఒక్కటి చేశాం మేము అని చెప్పండి. జగనన్న ఎలా చేశాడో ఒక్కసారి గుర్తుకు చేసుకోండి. అమ్మకు వందనమని చాలా ద్రోహం చేశారు. అది చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే చెప్పేది, చేతులెత్తి దండం పెడతాను, పేద ప్రజలు నోరు కొట్టద్దండి, పేద ప్రజలను ఆదుకోండి. ఈసారి ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వం వస్తుంది. జగనన్న ఇంతకు 4 ఇంతలు ఎక్కువగా చేస్తారు. డ్వాక్రా మహిళలకు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? 6 నెలలు అవుతుంది. 6 నెలలలో ఏ ఒక్క హామీ అన్నా నెరవేర్చారా? ఏ ఒక్క హామీ నెరవేర్చారని మీరు మాట్లాడుతూ ఉంటారు. ఏదేదో స్పీచ్ ఇస్తూ ఉంటారు తప్ప ఆ స్పీచ్లో ఒక్కటి లేదు. ఆ రోజు ఏం చెప్పారు? కరెంట్ ఛార్జీలు నేను పెంచను 5 ఏళ్ళు అని అన్నారు. మీ నోటు నుంచి అన్నారు. ఈరోజు కరెంట్ ఛార్జీలు 3 అయిపోయినాయి. ఒక ఫ్యాన్ వేసుకుంటే కరెంట్ షాక్ ఇస్తూ ఉంది. అలా ఉంది మీ ప్రభుత్వం. చెప్పినవి చేయలేదు, చెప్పనివి చేయలేదు. మీరు కరెంట్ ఛార్జీలు ఎక్కించము అని చెప్పారు. ఎక్కించమని చెప్పినప్పుడు ఆ మాట మీద ఉన్నారా మీరు? కరెంట్ ఛార్జీలు ఎక్కించారు, డబుల్ చేశారు. ఇంకా ఏం చేయాలనుకున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నాశనం చేయాలనుకున్నారా? ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారా? మీరు తొందరగా వెళ్ళిపోయేదే మేలు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏమీ చేయలేరు. 2027లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. ఇది సత్యం.